హలో అందరికీ జై భీమ్. రాష్ట్రంలో సంచలనాలకు తెరలేపేటువంటి ప్రాంతం ఒంగోలు అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఇటీవల వైఎస్ఆర్సీపీకి ప్రధాన నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు, జిల్లాలో అధ్యక్షుడిగా చాలాసార్లు పనిచేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఈయన ఇటీవల పార్టీ మారటం జరిగింది. సో మారి వైఎస్ఆర్సీపీ నుండి అంటే జనసేనలోకి వెళ్ళడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇరు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా కొంచెం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బాలినేని వాసు గారు జనసేనలో చేరి జనసేనలో ప్రాతినిధ్యం ఒంగోలు నుంచి వహించడానికి పావులు కదుపుతున్న పరిస్థితులు. ఇప్పుడు బాలినేని గారు పార్టీ మారడం అంటే మిగతా వాళ్ళు పార్టీ మారితే పెద్ద విషయం కాదు. బాలినేని గారంటే టీడీపీ మీద గట్టి పోరాటం చేసినటువంటి నాయకుడు అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో ప్రధాన నాయకత్వంలో 4-5 పేర్లు ఉండాలి అంటే అందులో బాలినేని గారి పేరు ఉంటుంది వైఎస్ఆర్సీపీ తరఫున. ఇది బాలినేని గారి పరిస్థితి. ప్రకాశం జిల్లాకి ఆయన వైఎస్ఆర్సీపీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, యూత్ కాంగ్రెస్లో కావచ్చు, చాలా కాలం పాటు ప్రకాశం జిల్లాలో ఆయన మార్పును అనేది చూపించినటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో. సో ఇలాంటి వ్యక్తి పార్టీని వీడటం అనేది కొంచెం సమస్యాత్మకంగానే ఉంది. పోనీ టీడీపీ నుంచి అవతల సమర్థుడు కానటువంటి వ్యక్తి ఏమన్నా ఉన్నాడా అంటే అలాంటిది ఏమీ లేదు. గట్టి ఈయనకి పోటీగా ఉండేటువంటి వ్యక్తి, ఓటమి లేని నాయకుడిని 2 సార్లు ఓడించి దారుణంగా ఓడించినటువంటి వ్యక్తి, భారీ మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దనరావు గారు. ఈయన కూడా ఒంగోలు స్థానికుడు. సో ఇప్పుడు ఈయన పార్టీ మారినా కూడా దామచర్ల జనార్దన గారికి వీరిద్దరికి ఉన్నటువంటి పాత కక్షలని పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి సందర్భాలు వీళ్ళ మధ్యన చాలా జరిగినాయి. వాళ్ళ కార్యకర్తల మీద వీళ్ళు చాలా కేసులు పెట్టున్నారు, వీళ్ళ కార్యకర్తల మీద వాళ్ళు చాలా కేసులు పెట్టున్నారు. ఇలాంటి సమయంలో కూటమిలో బాలినేని వాసు గారు చేరటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి నాయకుడు పోయాడనే సమస్య అనేది మారినప్పుడు ఆ 1-2 రోజులు బాధపడ్డారు, కానీ తర్వాత ఇప్పుడు వాసు గారికి పెద్ద సమస్య అయింది. నిజమైన సమస్య టీడీపీ కార్యకర్తలకే వచ్చింది. ఎందుకంటే ఈయన కూటమిలో చేరారంటే పై అధిష్టానం వాసు గారిని కదిలించబాకని చెప్తుంది. మరి అలాంటప్పుడు దామచర్ల జనార్దన గారికి ఉన్నటువంటి ఆ పగ, ప్రతీకారం, ఆ బాధన అనేది ఒకే పార్టీలో ఉంటే ఎలా తీరుతుంది? సో ఇది ఇప్పుడు ఆ ప్రధాన చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అనమాట ఒంగోలు. ఇప్పుడు ప్రకాశం జిల్లా వ్యాప్తమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దామచర్లకి జనార్దనకి ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్స్ అనేది ఇప్పుడు ఒకే పార్టీ ఒకే గూడు కింద చేరుతున్నారు. అంటే పార్టీలు వేరైనా కూటమి ఒకటే కనుక, ఇప్పుడు వారి అధిష్టానం ఒకటే కనుక ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉండాలన్నా, వ్యతిరేక దిశగా ఉండాలన్నా? వ్యతిరేక దిశగా ఉంటే అధిష్టానం వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సమస్యలు ఎలా తీరాలి? ఎలక్షన్ జరిగి కూడా దగ్గర 2-3 నెలలు కాని పరిస్థితి. ఇలాంటి సమయంలో వాసు గారు పార్టీ మారితే ప్రధాన సమస్య వైఎస్ఆర్సీపీ కాదు, టీడీపీకి జనసేనకే ప్రధాన సమస్య. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా భయంకరంగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు వాసు గారు కార్యకర్తలు కానీ గతంలో చాలా వార్తలు వచ్చినాయి. వాసు గూండాలు, వైసీపీ గూండాలు టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ ఎవరైతే దామచర్ల గారు ఉన్నారో ఇప్పుడు ఆయన భారీ మెజారిటీతో గెలుచున్నారు. ఆయన ఇప్పుడు వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎలా చేయాలి? అధికారం ఉండి కూడా చేతులు కట్టుకొని కూర్చోవడం అంటే టీడీపీకి సాధ్యం కాని పరిస్థితి. సో ఇప్పుడు అంతేకాదు, జనసేనలో అందరితో పాటే నువ్వు అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో ఇలాంటప్పుడు ఇప్పుడు వాసు గారు ఆ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక రాలేని పరిస్థితి, మింగాలేక కక్కాలేక ఉన్న పరిస్థితులు అన్నట్టుగా వాసు గారిని ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇంతటితో ఆగే పరిస్థితి లేదు. ఆయన ముందుకెళ్లే కొద్దీ ఆయనకి ఒక రకంగా ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు కార్యకర్తలు అయితే ఎవరు వెళ్ళలేదనేది సమాచారం అయితే ఉంది. కానీ ఆయన ఒక్కడు వెళ్ళేసి ఆ జిల్లాని, రాష్ట్రాన్ని ఏమాత్రం మార్పు చేయగలడు? అయితే ఆయన వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే పార్టీని సరైన నాయకుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి జనసేనలో ఎవరు లేకపోవటం, ఈయన ఒక గట్టి ప్రధాన పాత్ర పోషించేసి జిల్లానే కాదు ఒక దక్షిణ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన హస్తగతం చేసుకునే విధంగా, అంటే సీనియర్గా ముందు చేరటం వల్ల సీనియారిటీ అవుతాడు, సీనియర్ నేత అవుతాడన్న ఒక ఆలోచనతో వెళ్ళిన ఆలోచన అయితే మంచిదే. కానీ కూటమిలో ఈయన ఇమిడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. చాలా బాధాకరంగా మొదలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
సో ఇప్పుడు వాసు గారికి చాలా గడ్డు కాలం ఎదురైంది. అవతల దామచర్ల గారేమో నేను ఆయన్ని పార్టీలో వచ్చినా కూడా ఉన్నా ఊడినా ఆయన వదిలే ప్రసక్తే లేదంటున్నారు. చివరికి జనసేన కార్యకర్తలు కూడా ఆయన మీద గుర్రమనే పరిస్థితి, రోజు ఒక స్టేట్మెంట్స్ భయంకరంగా ఇస్తున్నారు ఆయన గురించి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారంగా ఆయన మీద స్టేట్మెంట్లు ఇస్తూ వార్తలు చెప్తారు. సో ఇది వాసు గారి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాసు గారు అక్కడ ఎక్కువ కాలం నిలబడతారైతే మాత్రం నా ఇమాజినేషన్ అయితే మాత్రం ఎక్కువ కాలం నిలబడే పరిస్థితులు అయితే కనిపించేట్టుగా ఏమీ లేదు అక్కడ. సో ఇది ఒంగోలు వాసు గారి పరిస్థితి.